ప్రకాష్ గారు సార్ మొత్తం మీద అంటే కేసీఆర్ ఎందుకు అందశ్రీ పాటని గుర్తించలేదు అనే విషయంలో కొన్ని వివాదాలు ఉన్నాయి. ఆయన అయితే అసెంబ్లీలో మాట్లాడుతూ కొన్ని సాంకేతిక అంశాల రీత్యా నేను గుర్తించలేకపోతున్నా, మా పాటకి ప్రత్యామ్నాయం నేనే రాస్తాను అని ఒక మాట అయితే చెప్పారు. అసలు మీ ఉద్దేశం ప్రకారం ఏ కారణాలు అంటే అందశ్రీ సామాజిక వర్గం అంటం పడిందా, లేదా అందశ్రీ అనేటటువంటి ఒక అంటే పశువుల కాపరి నేపథ్యం నుంచి కవిగా మారినటువంటి అభినవ కాళిదాసుగా పిలువబడేటటువంటి అందశ్రీ నేపథ్యం ఇబ్బంది అయిందా, లేదా ఇవన్నీ పక్కన పెడితే తాను మాత్రమే సర్వం అనేటటువంటి భావం ఇబ్బంది పడిందా? ఇంతకుముందు నేను చిన్న కొటేషన్ చెప్పినట్టు దారవీర సూర్యకరణలో ఎన్టీ రామారావు పాత్రలాగా అన్ని తానే వహించాలనుకుంటాడు, ప్రతి అంశంలో అతనే జీర్ణించుకోవాలనుకుంటాడు. ఇప్పుడు అందశ్రీ కులాన్ని ఎంచిండా ఇంకా ప్రాంతాన్ని ఎంచిండా నేను దాన్ని ఆ కంటెస్ట్లో చూడలేను, కానీ అందశ్రీ రాసిన పాటను అతను జీర్ణించుకోలేకపోయాడు. తెలంగాణ ఉద్యమంలో అతను రాసిన పాట ద్వారానే ఉద్యమ చైతన్యం పెళ్ళుబికిన సంగతి ఆయనకు తెలుసు కాబట్టి దాన్ని సమాధి చేసి ఒక కొత్త పాట నేర్పాలి, ప్రజలకు పబ్లిక్ తెలియని వ్యక్తులకు తెలియజెప్పాలనే ఉద్దేశంతో ఆయన అనుకోవచ్చు. కానీ ఆయన ఒక గర్వము, ఆయన ఒక అహంకారము ఈరోజు ఆయన ఆ స్థాయికి నెట్టబడింది. అంతకుమించి ఇంకా దాంట్లో ఇంకా వేరే కోణం కుల కోణం ఉందని నేను అనుకోను, కానీ బహుశా ఉంటే ఉండొచ్చు. ఎందుకంటే ఆయన ఒక మనువాదిగా ఎప్పుడు కూడా పూజలు పునస్కారాలు యాగలు ఇవన్నీ చేస్తూ పోయిన వ్యక్తిగా బహుశా మరి ఒక పెద్ద దుర్మార్గమైన బ్రాహ్మణవాది, ఆ బ్రాహ్మణవాదికి మరి ఆ కులం నచ్చకపోవచ్చు, శూద్రులు నచ్చకపోవచ్చు, దళిత బహుజనులు నచ్చకపోవచ్చు, చేసిండేమో.